ఈరోజు మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మైపాడు రోడ్లో ఉన్న స్మార్ట్ స్ట్రీట్, నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ని దగ్గర బ్యాక్ సైడ్ ఇక్కడ షాపింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా పొంగూరు నారాయణ గారిని అడగడం జరిగింది. అందుకోసం బ్యాక్ సైడ్ ఒక మెష్ ఏర్పాటు చేయమని చెప్పి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా టెండర్ పిలిచి ఈరోజు సుమారుగా 600 మీటర్లు అంటే దగ్గర 51 లక్ష రూపాయలు వెచ్చిచ్చి ఇక్కడ మెష్ కడుతున్నారు. దానికి ఆ కాంట్రాక్టర్లకి నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీతో, ఎందుకంటే నారాయణ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు క్వాలిటీ అడుగుతారు. ఆ క్వాలిటీతో నాణ్యతతో బాగా పనిచేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆదేశిస్తూ, అలాగే ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్లు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, అలాగే ఇంకా ఉన్న ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సజావుగా జరగాలని చెప్పి, ఎందుకంటే వానదేవుడు కూడా కర్రిచ్చాడు కాబట్టి నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఇది ఎప్పుడైతే ఈ మెష్ ఏర్పడుతుందో ఇక్కడ ఈ స్మార్ట్ స్ట్రీట్ కి ఇంకొద్ది మరింత లుక్ వస్తుంది. ఆల్రెడీ లుక్ బాగా వచ్చింది, ఇంకా కూడా మంచి నాణ్యతతో మంచి లుక్ వస్తుంది. కాబట్టి ఎందుకంటే సేఫ్టీ జోన్ కూడా, అంటే పిల్లలు ఒకవేళ అక్కడ దీని వెనకాల కూర్చున్నా కూడా బ్యాక్ సైడ్ పడిపోకుండా మెష్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి సేఫ్టీ మెజర్మెంట్స్ లో కూడా నిజంగా చాలా సంతోషదాయకం. నారాయణ సార్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇది స్మార్ట్ సిటీ అంటే 3, 4, 5 డివిజన్స్ ఈ క్లబ్ వార్డులు కాబట్టి ఈ 3 డివిజన్లలో ఉండే ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు 3వ డివిజన్ కార్పొరేటరు, 4వ డివిజన్ కార్పొరేటరు, తర్వాత పోతే నగరాధ్యక్షుడు, జనసేన నాయకులు, కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూటమి ప్రభుత్వంలో ఏంటంటే అందరూ కూడా ఈరోజు వాసు, ప్రసన్నమ్మ వీళ్ళిద్దరూ కూడా చాలా 4వ డివిజన్ ప్రసన్నమ్మ, 3వ డివిజన్లో వాసు ఇద్దరికి కలిపి ఇక్కడ ఇద్దరికి కలిపి ఇది వాసు కలిపి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీలో ఈ వ్యర్థాలన్నీ కూడా కాలువలో వేయకుండా, జాపర్ సాబ్ కాలువలో వేయకుండా ఉండే దానికోసం, అంటే జనాలు వచ్చిన వాళ్ళు కూడా ఏదన్నా ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉండే దానికోసం కూడా, అంటే కాలువ పక్క పెద్ద లోతులో ఉంది కాబట్టి ఆ కాలువను కూడా ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక మెస్ ఏర్పాటు చేసి దాన్ని చాలా జాగ్రత్తగా ఏంటంటే నిర్ణయం తీసుకోమని చెప్పి జరగడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా బాగా దగ్గరుండి నీట్గా నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు శుభ్రంగా ఏంటంటే ఆ మెస్ వర్క్ కంప్లీట్ చేస్తే కూడా అటు కాలువలో కూడా వ్యర్థాలు లేకుండా, అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చిన జనాలకు కూడా ఇబ్బందికరంగా లేకుండా నీట్గా ఏంటంటే కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ మెస్ ఏర్పాటు చేసేదానికి ఈ సేఫ్టీ రాడ్స్ ఏర్పాటు చేసిన మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము వీళ్ళిద్దరినీ కూడా అభినందిస్తూ సెలవు